హాయ్ ఫ్రెండ్స్, అలా ఉషాజానం డ్రీమ్ స్టిచ్ యూస్ చేసిన వాళ్ళకైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. సో మిషన్ని మనము మంత్లీ 2 టైమ్స్, కనీసం 2 టైమ్స్ క్లీనింగ్ అనేది పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఈ మిషన్ డెమో అండ్ క్లీనింగ్ మొత్తం కూడా పెట్టాను. ఇక్కడ నాకు ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఈ సైడ్ వీల్ మొత్తం కూడా స్టక్ అయిపోయింది ఒకసారిగా. మిషన్ అయితే వర్క్ అవ్వలేదు. సో నేనైతే షాక్ అయ్యాను, ఏంటి మిషన్ అసలు వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో మీకు కూడా నాలాంటి ప్రాబ్లం వస్తే కనుక సో డోంట్ వర్రీ అండి, మిషన్ చక్కగా వర్క్ అవుతుంది. ఇలా కనుక మీకు సైడ్ వీల్ స్టక్ అయితే మీరు ఖచ్చితంగా ఇది మిషన్ మొత్తం కూడా రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్ ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కనుక మనకి ఇక్కడ ఆ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూని రిమూవ్ చేసి క్లీనింగ్ మొత్తం కూడా నేను వీడియో చేశాను. సో అదొకసారి ఓపెన్ చేసి చూడండి. మనకు దారాలు అనేవి చుట్టుకుపోతూ ఉంటాయి. ఎక్కువ మనము పోగుల్లా ఊడేవి కుట్టినప్పుడు, అదేవిధంగా ఎక్కువ బట్టలు అనేవి కుట్టినప్పుడు సో వెంటనే క్లీన్ చేసుకుంటే బెటర్ అండి. లేదంటే ఇక్కడ కనిపిస్తున్న స్క్రూలు ఉన్నాయి కదా, సో ఈ లోపలకు స్క్రూ ఇవన్నీ కూడా మనం రిమూవ్ చేస్తే మనకు మిషన్ మొత్తం కూడా ఈ పైన కోటింగ్ వచ్చిన వైట్ కలర్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ కూడా పైన స్క్రూలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తే మనకు మిషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో లోపల మనకు దారాలు కానీ డస్ట్ కానీ ఇరుక్కున్న ప్లేస్లో మనం క్లీన్ చేస్తే కనుక మనకు క్లీన్ అవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న సెలెక్టర్ బటన్ కూడా తీస్తే వస్తుంది. సో ఇదంతా రిమూవ్ చేసి మనం క్లీన్ చేసుకుంటే మనకు మిషన్ ఎప్పట్లాగే వర్క్ అవుతుందండి. సో ఇక్కడ బాబిన్ పెట్టే కేస్ దగ్గర కూడాను మనకు లోపల ఒక స్క్రూ కనిపిస్తుంది కదా, ఆ స్క్రూ కూడా మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే నాకు మేజర్గా ప్రాబ్లం వచ్చిందండి. నేనైతే క్లీన్ చేసుకొని మళ్ళీ నేను యథావిధిగా మిషన్ అయితే రన్ చేశాను. సో మంచిగానే రన్ అవుతుంది నా మిషన్ ఇప్పుడు. సో మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే కనుక డోంట్ వర్రీ అండి. సో ఒకసారి మొత్తం స్క్రూలు కూడా ఇక్కడ కింద కూడా మనకు స్క్రూలు అనేవి కనిపిస్తున్నాయి కదా, ఈ 4 స్క్రూలు, అలాగే ఇక్కడ ఇంకొక పెద్ద స్క్రూ ఉంది కదా, అది కూడా మొత్తం రిమూవ్ చేసి మనము మిషన్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కనుక నేను క్లీనింగ్ పెట్టాను కదా, సో అది మాత్రం మీరు మంత్లో మినిమం 2 టైమ్స్ అయితే చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం అయితే మెయిన్గా రాదండి. సో మనకి ఇక్కడే దారాలు అనేవి ఇరుక్కుంటూ ఉంటాయి. సో అది ఒకటి మనం రిమూవ్ చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. సో మీకైనా ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది అంటే కనుక ఒకసారి కామెంట్ చేయండి. టోటల్ వీడియో అనేది నేను చేస్తాను. థ్యాంక్ యూ.